అది చూచుటకు కూడా తండ్రి ప్రతి బిడ్డకు కూడా మరి మనోనేత్రాలు తెరవండి. వినుటకు తండ్రి, గ్రహించుటకు మనస్సును అనుగ్రహింపచేయమని వేడుకుంటూ మాట్లాడబోతున్న నన్ను మరుగుపరచండి. నా నోటికి మీ మాటలు అందించి కృప చూపించమని వేడుకుంటూ మా రక్షకుని మీ ప్రియకుమారున క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము. మరో 3 రోజుల్లో మనం క్రిస్మస్లోకి ప్రవేశించబోతున్నాం కనుక ఈరోజు దండిగా వచ్చారు. క్రిస్మస్ రోజు ఆబ్సెంట్ కావద్దండి. క్రిస్మస్కి ఆబ్సెంట్ అవ్వడానికి ఈరోజు ప్రజెంట్ అయినట్టున్నారు కదా. ఈరోజే ఆ రోజే కదా. ఏ పూట ఆహారం ఆ పూటనే తింటాం. ఉదయంది, మధ్యాహ్నంది, రాత్రిది 3 పూటలు కలిసి ఒకే రోజు తింటారా? ఒకే పూట తింటారా? తినం కదా. ఉదయమే, మధ్యాహ్నమే, రాత్రి. ఇవి ఎలా క్రమంగా పాటిస్తారో ఆదివారం ఆరాధన ఆదివారంది, క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్దే. క్రిస్మస్ పోలేము. క్రిస్మస్ రోజు పనులు దండిగా ఉంటాయి. బంధువులు వస్తారు, భోజనాలు వండాలి, వాళ్ళకు వడ్డించాలి కదా. ఇవన్నీ చేయాలి కనుక ఈరోజు ప్రజెంట్ వస్తే పర్వాలేదులే అనుకున్నది, రాకోకుండా ఉండొద్దండి. దయచేసి రండి. తొందరగా వదిలేస్తాం క్రిస్మస్ రోజు కదా. మీ అనుకూలతను బట్టే నడుస్తాం మేము కూడా. ఇంకేం చేస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందామండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక్కడ గబ్రియేలు దూత తండ్రి అయిన దేవుని చేత వర్తమానం తీసుకుని వచ్చి ఎవరికి వర్తమానాన్ని వినిపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే 19వ వచనం చూసుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచునులకు రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈ మాటలన్నీ ఈ దూత ఎవరికి వినిపిస్తున్నాడంట? యోసేపుకు. ఎవరు యోసేపు అంట? నీతిమంతుడైన యోసేపు, మరియతో ప్రదానం చేయబడినటువంటి యోసేపు. అయితే మరియ గర్భవతి అని తెలియగానే నీతిమంతుడు కదండి, ఆమెను అవమానపరచకూడదు అనుకొని రహస్యంగా ఆమెను వదిలేయాలనుకున్నాడు. కానీ దేవుడు తన దూతను పంపి మరి యోసేపును బలపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట? ఆమెను అవమానపరచిన వాళ్ళకి రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అయితే 20 వచ్చినాయి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఎవరిని చేర్చుకుంటకంట? మరియమ్మను చేర్చుకుంటకు నీవు భయపడకము. నీ భార్యని మరియను చేర్చుకుంటకు భయపడకము. ఆమె ఏ విధంగా గర్భం ధరించిందని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. సహజంగా గర్భవతి అనగానే ఇంకా ప్రధానమే చేయబడింది, వివాహం కూడా కాదు కదా. ఎలా ఆమె గర్భం ధరించిందని ఆయన ఆలోచనలో ఉంటున్నాడు. సహజంగా ఒక స్త్రీ గర్భవతి కావాలంటే స్త్రీ పురుషుడు కలయిక వల్ల గర్భవతి, అది లోకంలో సహజం. కానీ ఈమె ఇంకా ప్రధానమే చేయబడింది కదా, ఇది ఎలా సాధ్యమని ఆయన ఆలోచనలో ఉండిపోయాడు. అయితే ఆయన ఆలోచనలో ఉంటూ ఎక్కడ మరియమ్మను వదిలేస్తాడని ప్రభువే కలగ చేసుకొని తన దూతను పంపి యోసేపును బలపరుస్తున్నాడు. భయపడకుము, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యము. అయితే లోకాన్ని రక్షించుటకు ఒక రక్షకుడు మరియమ్మ గర్భాన రావాల్సిందిగా దేవుడు నిర్ణయించాడు. ఇది ఎప్పుడు సిద్ధం చేశాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే తన బిడ్డలందరినీ రక్షించడానికి క్రీస్తుని సిద్ధపరిచాడు. ఇప్పుడు కాలం పరిపూర్ణమైంది, ఇప్పుడు రావడానికి సమయం ఆసన్నమైంది కనుక ఎవరిని ఎన్నుకున్నాడంటే మరియమ్మనే ఎన్నుకున్నాడు. ఆమె గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపించాడు. పరిపూర్ణమైంది, ఇప్పుడు గర్భం కావాలి. మరియమ్మని అందుకు సరి అయినది.
ఆమె గర్భమే సరి అయినదని దేవుడు నిర్ణయించుకొని మరి క్రీస్తును ఆమె గర్భంలోనికి పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే క్రీస్తుని భూమి మీదకి పంపించిన గల ఉద్దేశం ఏంటో అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. తన ప్రజలనగా ఎవరండి అక్కడ? తన ప్రజలనగా ఎవరు? మనమే కదా. తన ప్రజలంటే భూమి మీద ఉన్న 800 కోట్లకు పైగా ఉన్న జనాభా అందరూ కూడా ఆయన బిడ్డలే. ఆయనకు భేదము లేదు. అందరినీ రక్షించడానికి, అందరి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక జాతి వారినే, ఒక వర్గం వారినే, ఒక మనుష్యునే రక్షించడానికి ఆయన రాలేదు. ఆయన పేరే రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. ఆయన ప్రపంచంలోని ప్రతి మనిషిని రక్షించడానికి వచ్చాడు. ఆ పుట్టుకను నేడు ఎలా చేస్తున్నట? సందడి. ఏంటండి సందడి? పాటలు కూడా ఎలా ఉన్నాయి? బెత్లెహేములో సందడి, పశులపాకలో సందడి, మనకు సందడి. నెల నుంచి మొదలైంటే కొత్త బట్టలు కొనాలని కదా, నెల నుంచి మొదలైంటే ఇళ్ళకి పెయింట్లు వేయాలని, నెల నుంచి మొదలైంటే ఏ పిండి వంటలు చేయాలని, నెల నుంచి అన్నిటి మీద ఇది చేద్దాం, అది చేద్దాం అన్నిటి మీద ఒక క్లారిటీగా వచ్చి దేనికి ఎంత ఖర్చు ఉందో ఆ ఖర్చును కూడా ప్రత్యేకపరిచి కదా అన్నిటికీ సిద్ధంగా ఉంటున్నారు. కానీ హృదయాలను సిద్ధపరచుకోవడం మర్చిపోతున్నారు. రోజు చేసే పాపం కంటే క్రిస్మస్లో జరిగే పాపమే ఎక్కువైపోతుందండి. మామూలుగా జరిగే పాపాల కంటే క్రిస్మస్ నెలలోనే ఎక్కువ పాపం జరుగుతుంది. కారణం ఏంటంటే తినడము, త్రాగడము, గెంతులు వేయడం. సెమీ క్రిస్మస్ అని, ఫ్యామిలీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని కదా, రకరకాల మెగా క్రిస్మస్ అని. ఈ క్రిస్మస్లో ఏముందంటే గెంతులు, పాపం కదా, డ్యాన్సులు. అక్కడ ఏమి వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు. పేర్లు ఎన్నో క్రిస్మస్లు పెట్టుకుంటున్నారు, కానీ అందులో డిస్కో లైట్లు, డీజే కదా, పాటలు, డ్యాన్సులు. అంటే ఏమి తలపిస్తుంటే లోకాన్ని తలదన్నే విధంగా నేడు క్రైస్తవంలో ఆరాధనలు జరుగుతున్నాయండి. ఎలా ఉందంటే సామాన్యంగా ఇలా మాటలు చెప్పడానికి ఎవరు రారు. డీజే లైట్లు పెట్టాలి, డీజే పాటలు పెట్టాలి, డిస్కో లైట్లు వేయాలి, స్టేజే కలర్ఫుల్గా ఉండాలి. ఆయన గొప్పగా సూటు బూట్ వేసుకుని అటా ఇట నడుస్తుంటే అబ్బా ఇది కదా ఆరాధన అంటే అనుకుని రన్నింగ్ రేస్ చేస్తారు కదా, పరిగెడతారు. పరుగో 5కే ముందే ఉండాలి, నేను ముందుండాలి ముందే వెళ్తున్నారు. అక్కడ పోయి ఏం నేర్చుకుంటే ఏమీ నేర్చుకోలేదు. వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు, మీరు చూశారు, వచ్చారు. వారి పాపంలో మీరు కూడా కాస్త పాలు పంచుకున్నట్లే, అంతే. అక్కడ ఏమైనా వాక్యం ఉంటుందంటే మహా అంటే ఒక 20 నిమిషాలే. అన్నిటికీ గంటల తరబడి ఇస్తారు, కానీ సమయం వాక్యం దగ్గరకు వచ్చేసరికి 20-25 నిమిషాల కంటే ఎక్కువ వాక్యము చెప్పలేరు. కానీ ప్రభువు వచ్చింది దానికోసం కాదు, ప్రపంచ ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన పేరే యేసు. ఆ యేసుకి అర్థము రక్షకుడు. అదే చెప్తున్నాడు అక్కడ చూడండి 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును నీవు పేరు పెట్టుదు. యేసునగా 2 అని అర్థం ఉంది. ఏముందంటే అక్కడ రక్షకుడు. ఎవరికి రక్షకుడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, అది కూడా మనం చూసుకుందాం. ఈ మాట ఎక్కడెక్కడ మనకు కనపడుతుందంటే రక్షకుడు అనే మాట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? యోహాను గారు రాస్తున్నారు. ఏమని చెప్తున్నారంట? తండ్రి తన కుమారుణ్ణి లోకాన్ని రక్షించడానికి పంపించాడండి. తండ్రి తన కుమారుణ్ణి లోకాన్ని రక్షించుటకు, అదే ఇక్కడ చెప్తున్నాడు. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు, లోకాన్ని రక్షించేవాడుగా ఉండుటకు ఆయన పంపి ఉన్నాడు. లోకంలో ఉన్న మనుషులందరినీ, ఒక మనిషినే కాదు కదా, ఒక జాతి వారినే కాదు, ఒక ప్రాంతం వారినే కాదు, ఒక కులం వారినే కాదు, ప్రపంచంలో ఉన్న అందరినీ రక్షించడానికి, అందరికీ రక్షకుడుగా ఉండడానికే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. అందుకే ఆయన పేరు ఏంటంట? లోకరక్షకుడు. ఎవరైనా లోకరక్షకుడు.
లోకాన్ని రక్షించేవాడు. ఇంతకు లోకాన్ని దేని నుండి రక్షించాలి? రక్షణ అనేది అందరికీ అవసరం కదా. రక్షణ అనేది ఎవరు అడుగుతారు చెప్పండి? ఆపదలో కదా, అగ్ని ప్రమాదంలో కాలిపోతున్నవాడు ఏమంటాడు? నన్ను రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? కాపాడండి రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తాడు. రక్షణ ఎవరికి అవసరం? బాగున్న వారికి రక్షణ. ఇప్పుడు నేను మనం బాగున్నాం, అవసరం లేదు. అదే మనం కాలిపోతున్నాం అనుకోండి, వెంటనే ఏం చేస్తున్నాం? రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తాం. మరి రక్షణ అంటున్నాడు, లోకానికంతా రక్షణ అంటున్నాడు. ఇంతకు లోకం అంతా ఎందులో ఉంది? ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం మనం చూసుకుందాం. 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఆయన లోక రక్షకుడుగా ఉండడానికి దేవుని చేత పంపబడ్డాడు. ఈ లోకమంతా భూలోకమంతా ఎలా ఉందంట? చెడిపోయి ఉంది. లోకమంతా ఎలా ఉందంట? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు మంచిగా ఉందన్నాడా? చెడిపోయి ఉండెను. ఎలా చెడిపోయిందంట? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. భూమి మీద ఉన్న సమస్త శరీరులు, సమస్త మానవులు, సకల కోటి మానవులందరూ కూడా ఏమైపోయారంట? తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు. ఎవరి మార్గములు వారే వేసుకున్నారు. ఎవరికి వారే నేను వెళ్ళే మార్గం కరెక్ట్, నేను వెళ్ళేది కరెక్ట్, నేను వెళ్ళేది కరెక్ట్ అని వారు నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక మనుష్యుడు తన మార్గాన్ని తను కరెక్ట్ అనుకుంటాడంట. తుదకు అది మరణానికి తీసుకెళ్తున్న సంగతి నా వ్యక్తికి తెలియలేదు. సమస్త శరీరాలు కూడా ఏం చేశారంట? తమ మార్గములను చెరిపి వేసుకుని ఉన్నారు. దేవుడు ప్రారంభంలో ఒక మార్గమును ఏర్పరిచాడు, ఆ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. ఆ మార్గమును చెరిపి వేసుకొని ఇష్టం వచ్చిన మార్గాల్లో మనుషులు నడుస్తున్నారు. ఇష్టం వచ్చిన మార్గాల్లో మనుషులు ప్రయాణం చేస్తున్నారు. అయితే వీరందరినీ కూడా తిరిగి ఒక్క మార్గంలో నడిపించాలని దేవుడు ఆలోచించాడండి. సమస్త శరీరులు మార్గాలను చెరిపి వేసుకుంటే ఆ సమస్త శరీరులను ఒక్క మార్గంలో నడిపించాలి. వీరు అనేకమైన మార్గాలు వెళ్తున్నారు. వారు వెళ్ళే మార్గం వారికి అది కరెక్ట్గా కనపడుతుంది. తుదకది పాతాళానికి మరణానికి తీసుకుపోతున్న సంగతి మాత్రం వారికి తెలియలేదు. కనుక వారికి తెలియని మార్గంలో వారు వెళ్తున్నారు. వారు నరకానికి వెళ్ళిపోతారు, వారు పాతాళానికి వెళ్ళిపోతారని తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి వీళ్ళందరినీ కూడా ఒక్క మార్గంలోకి చేర్చాలని దేవుడు ఆలోచన కలిగించాడు. అందుకే యేసు మార్గంలోకి తీసుకొచ్చాడు. యేసు ఏమైనా యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. మార్గాలు చెరిపి వేసుకున్న వారందరినీ కూడా ఒక్క మార్గంలో నడిపించడానికి వచ్చాడు. అందుకే ఆ ఒక్క మార్గం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును. యేసు ఏమంటున్నాడంట? నేనే మార్గమును. యేసెవరు? రక్షకుడు. యేసెవరు? మార్గమై ఉన్నాడు. సమస్త మానవులు మార్గాలను చెరిపి వేసుకుంటే తిరిగి ఆ మానవులందరినీ ఒక మార్గంలో నడిపించడానికే తండ్రి అయిన దేవుడు యేసును తన మరి భూమి మీదకి పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏముందంటే చూడండి, యేసు ఏమంటాడంట? నేనే మార్గము, నేనే మార్గం. నా మార్గములో నడిచినవాడు, నా మార్గంలోనికి వచ్చినవాడు రక్షింపబడును. మీ మార్గములను మీరు నడిస్తే మీకు రక్షణ లేదు. మీ మార్గాలు మీరు వెళ్తే మీకు రక్షణ లేదు. మీ మార్గాలు మీ ప్రయాణం చక్కగా ఉందనుకుంటున్నారు, తుదకది నరకానికి తీసుకొని వెళ్తుంది. అయితే మీరు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, నేను వేసిన మార్గమే కరెక్ట్. అది నేనే, నా మార్గంలో మీరు నడవండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. లోక రక్షకునిగా ఆయన పంపించాడు. ఇంకా యోహాను సువార్త 4:12 చూద్దాం. లోకాన్ని రక్షించడానికి, లోకమంతా మార్గాలు చెరిపి వేసుకున్నప్పుడు వారందరినీ సరైన మార్గంలో నడిపించడానికి రక్షకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడిని తెలుసుకొని నమ్ముచున్నామని. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంట? సమరయ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారంట? సమరయ స్త్రీతో. సమరయ స్త్రీతో, సమరయ గ్రామంలో ఉన్న మనుషులందరూ చెప్తున్నారు. సమరయ స్త్రీతో మొదట యేసుప్రభు వారు సంబోధించాడు. ఆమె బావి దగ్గరికి నీళ్లు చేదుకుంటూ వచ్చింది. నీళ్లు చేదుకుంటూ వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అమ్మ దాహంకి నీళ్ళు ఇమ్మనగానే ఆమె వెంటనే అంటుంది, అయ్యా మేము సమరయులము, మీరు యూదులు, మా చేతి నీరు మీరు త్రాగరు, మా ప్రాంతంలో కూడా మీరు వెళ్ళరు. ఒకవేళ మేము ఆ ప్రాంతంలో నివసిస్తున్నామంటే అటు కూడా వెళ్ళకుండా మీరు
మా ఊరు చుట్టేసుకుని వెళ్తారు, మా చేతిని మీరు తాగరు, మీరేంటి నన్ను నీళ్ళు అడుగుతున్నట్టుగా ప్రభుత్వం ఆమె సంబోధిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, 14వ వచనం. అందుకు యేసు 13, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనుడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండి ఆమెతో చెప్పెను. ఈ నీళ్లు నువ్వు తోడుకొనికి వచ్చినవి, ఈ నీళ్లు తాగే ప్రతివాడు కూడా మరలా దప్పికొంటాడు. దాహం వేస్తే నీళ్ళు తాగమనుకోండి, మరి దాహం అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది. కానీ ప్రభువు ఇచ్చే నీళ్ళు ఎలాంటివంట? ఎప్పటికీ కూడా దప్పిక కొననిది కదా. మనలో మరి ఊరిడి నీటి ముగ్గగా ఆయన ఇచ్చాడు. ఏంటి ఆ నీళ్ళంటే వాక్యం అనే నీరుని ఆయన నీకు ఇచ్చాడు. అయితే ఇంకా చెప్తున్నారు చూడండి, ఆమె అలా చెప్పినప్పుడు ఒక మాట చెప్తుంది. అయితే కిందకి వచ్చేద్దాం. యేసు నీవు వెళ్ళి పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, అయితే నీకు 5 పెనిమిట్లు ఉండి ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. ఆమె ఏ మార్గంలో వెళ్తుంది? ఆమె వెళ్ళే మార్గం ఏంటి? ఒక పెనిమిటి విడిచి ఇంకో పెనిమిటి కదా. ఒక పెనిమిటితో కుదురుగా చక్కగా సంసారం చేసుకోవడం లేదు. ఆమె వెళ్ళే మార్గం సరైంది కాదు. ఆమె తప్పుడు మార్గంలో ఉంది. ఆ తప్పుడు మార్గంలో ఉన్న ఆమెను సరైన మార్గంలో నడిపించడానికి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. అమ్మా నీ పెనిమిటిని పిలుచుకొని రా, నీళ్ళు నేను ఇస్తానంటే వెంటనే అయ్యా నాకు పెనిమిట్లు లేరయ్యా అని చెప్పేస్తుంది. ఉన్నోడు ఎవరో ఒకరు ఉన్నారు కదా, 6వ వాడు చెప్పొచ్చు కదా, ఉండయ్యా పిలుచుకొని వస్తాని. మనమైతే అదే చేస్తాం. కానీ ఆమె అలా చెప్పలేదు. వెంటనే తన తప్పును ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం. నాకు పెనిమిట్లు ఎవరు లేరు. పెనిమిటి అనేవాడు, భర్త అనేవాడు భరించేటువంటి వాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు ఒకడే అయితే. కానీ పెనిమిట్లు అంటే కదా, పెనిమిట్లు అనేటువంటి వారు నాకెవ్వరూ లేరు నాయన అంటే అప్పుడు ప్రభు అంటే అమ్మ నిజమే. ఏం ఒప్పుకుంది ప్రభు సన్నిధిలో? అది మనం ఎప్పుడు కూడా ఏం ఒప్పుకోవాలి? నిజం ఒప్పుకోవాలి, నీతిగా ఉండాలి. ఏ జనములో వారైనా సరే నీతిగా బ్రతుకుతూ ఆయనకు భయపడితే ఖచ్చితంగా వారిని దేవుడు రక్షిస్తాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మాట ఉంటుంది, మీరు మళ్ళీ చదువుకోండి. ఏ జనంలో అయినా సరే దేవునికి భయపడి నీతిగా బ్రతికితే వాడిని దేవుడు రక్షిస్తాడండి. వాని కొరకు దూతలను పంపుతాడు, వాని కొరకు ఉపదేశాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఏమైనా రక్షించడానికి వచ్చాడు. ఎంతోమంది అక్కడ ఉండొచ్చు సమరయ గ్రామంలో, కానీ ఈమెనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె ఏం చేస్తుంది? ఆ వృత్తి చేస్తున్నప్పటికి కూడా ఏం చేస్తుందంట? నీతిగా యథార్థంగా నాకు పెనిమిట్లు లేరని ఒప్పుకుంటుంది. ప్రభు అంటాడు అమ్మ నిజమే చెప్పాను, అబద్ధం చెప్పొచ్చు కదా, ఉండయ్యా పిలుచుకొని వస్తాను చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు, నిజమే ఒప్పుకుంటుందని. అప్పుడు ఏమంటాడు చూడండి, నిజమే అని చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, నువ్వు సత్యమే చెప్పితివని ప్రభు అనగానే నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. సరే ఈ సందర్భం అంతా జరిగింది. అక్కడ జరిగిన తర్వాత ఆయన చెప్తున్నాడు కదా, మేము ఆరాధించాలన్నప్పుడు మీరు కొండల మీద మరి అక్కడ పర్వతాల మీద ఆరాధిస్తారు, కానీ ఆరాధించుకోవాలి ఒకటి వస్తుంది, వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. ఈ సందర్భం అంతా జరిగినప్పుడు ఆమె గ్రహించింది చివరికి, ఈయన ఎవరో కాదు మెస్సయ్య. మా పూర్వీకులు చెప్పేవారు, మా తాత ముత్తాతలు చెప్పేవారు, పలానా మెస్సయ్య వచ్చినప్పుడు మన చరిత్ర అంతా ఆయన చెప్పేస్తాడు. నువ్వు అడగకపోయి ఆమె ఏం చెప్పిందంటే అంత చెప్పలేదు, ఆమె గురించి అంతా ఈయనే చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఏం గ్రహించింది ఆమె చూడండి, 4వ అధ్యాయంలో ఏం గ్రహించిందంట? 26వ వచనం చూసుకుందాం. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పాను. ఆ పైన చూసుకున్నట్టయితే ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజెప్పును అంటుంది కదా. మా పూర్వీకులు చెప్పారయ్యా, క్రీస్తుని మెస్సయ్య ఒకరు వస్తారంట, ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేయను, దాచుకున్న పాపములను అంధకార కదా మరి హృదయ సంబంధమైన రహస్య పాపాలను కూడా ఆయన వెలుగులోకి తీసుకొని వస్తాడు, ఒప్పింపజేస్తాడు. మాకు తెలుసు ఆయన వస్తాడని. అంటే నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని చెప్పగానే వెంటనే ఏం చేస్తుందంటే గ్రహించి కుండని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిందంటండి. ఊర్లోకి వెళ్ళి అందరితో చెప్తుంది, రండి 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 రక్షకుడు వచ్చాడు. ఎవరు వచ్చారండి? రక్షకుడు వచ్చాడు. చూద్దాం ఆ మాట కిందకి వచ్చేసినట్టు చూడండి.
39 వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి. ఏం చెప్పింది ఆమె? ఊర్లోకి వెళ్ళి కళ్ళబొల్లి కబుర్లు చెప్పలేదు, కాకమ్మ కథలు చెప్పలేదు. ఈనాడు అవే జరుగుతున్నాయి. కానీ ఆమె ఏం చెప్పింది? తన జీవితాన్ని గూర్చి కదా దేవుడు చెప్పాడు. పోనీ ఆమె జీవిత చరిత్ర ఏమైనా బాగానే ఉందా? ఎలా ఉంది ఆమె? 6 పెనిమిట్లు కదా, ఒకరు పోతే ఒకరితో సంసారం చేస్తున్నది. ఆమెను అందరూ దూరం పెట్టారేమో, కానీ ఆమె ఏం చేస్తుంది? ధైర్యంగా ఊరిలోనికి వెళ్ళి రండి రండి, ఆయన నా గూర్చి అంతా చెప్పేశాడు. ఆయన ఎంత చక్కగా పిలుస్తుంది చూడండి అందరినీ. నేను చేసినవన్నీ అంటున్నాడు చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇస్తుందండి. ఏం చేసింది ఆమె? గొప్ప గొప్ప కార్యాలు ఏమైనా చేసిందా? గొప్ప గొప్ప పనులు ఏమైనా చేసిందా? ఏమీ లేదు. కానీ ఆమె ఏం చేసింది ఆ ఊర్లో వాళ్ళకి బాగా తెలుసు. ఆమె ఏం చేసింది ఆ ఊర్లో వాళ్ళకి తెలుసు. కానీ ఆ ఊర్లో వారందరూ కూడా ఏమైనా సాక్ష్యం ఇస్తుంది? నేను చేసినవన్నీ కూడా నాకు బయలుపరిచాడు. ఆయన వచ్చాడు రండి అని అందరికీ చూడండి ఏం చెప్తుందో. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు కూడా ఏం చేశారంట? ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె మాటను బట్టి మరి ఎలా చెప్పిందో మహాతల్లి కదా, ఏమని చెప్పిందో తెలియదు. మరి అందరూ కూడా విశ్వాసం ఉంచారంటే సత్యానికి అంత బలం ఉంటుందండి. సత్యానికి అంత బలం ఉంటుంది. ఆమె వెళ్ళి చెప్పిందంట, ఆ మాటకే విశ్వాసం ఉంచారంట. విశ్వాసం ఉంచి ఏం చేస్తున్నారు చూడండి, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొండ్రి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఇప్పుడు అంటున్నారు. 2 రోజులు అక్కడ ఉండి వారందరికీ ఆయన బోధించిన తర్వాత అక్కడున్న వారందరూ కూడా ఆమెతో అంటున్నారు, నువ్వు చెప్పినప్పుడు కొంత మట్టుకు నమ్మాము, ఇప్పుడైతే పరిపూర్ణంగా మేము తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నామంట? ఈయనే లోకరక్షకుడు. మనం అంటాం ఆ మాట, పండగలు చేసుకుంటాం కదా, పుట్టాడు రక్షకుడు అంటాం. ఎందుకు పుట్టాడో తెలియదు. పండగలు చేసుకోవడం, సంతోషించడం, గెంతులు వేయడం కాదు పండగ అంటే. ఆయన ఎందుకు పుట్టాడు నువ్వు గ్రహించాలి. సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలు గ్రహించారండి. గ్రహించి సమరయ స్త్రీ గ్రహించింది, సమరయ ప్రాంతంలో ప్రజలు గ్రహించారు. గ్రహించి ఆయన మాటలు విని వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. నిజముగా చెప్తున్నాం, ఈయనే లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయనని నీ మాటలను బట్టి కాదు, మేమే తెలుసుకున్నాం. మీరు తెలుసుకున్నారు ఆ రీతిగా? వారాన్ని రోజు ఎన్నో మాటలు కదా వారం వింటున్నాం. నిజంగా రక్షకుడు మీరు తెలుసుకున్నారా? తెలుసుకోలేదంటే ఇంకా మీరు ఆయన ప్రేమను ఏం చేయలేదంట? రుచి చూడలేదు. రుచి చూస్తే ఉండలేవు. సమరయిస్తే ఉండిందా? సర్లే ప్రభా నా జీవితం చెప్పు నన్ను ఏదో దీవించు, నేను వెళ్తున్నా నా ఇంటి పని కనిందా? రుచి చూచింది కనుక వెంటనే కుండను అక్కడ దించి కదా పరిగెత్తిందంట, ఉండలేకపోయింది. ఆయన ప్రేమను రుచి చూచిన వారు నిలవరముగా కూర్చోలేరు. ఎప్పుడు వెళ్ళి ఇతరులకు చెబుదామా, ఆయన ప్రేమను ప్రకటిద్దామని ఆతృత పడతారండి. అలాంటి ఆతృత నీకు నాకు మనకు అందరికి ఉందా? ఎలా ఉన్నాం ఈరోజు పరీక్షించుకుందాం. క్రిస్మస్లు సంవత్సరాలు కదా వస్తుంటాయి పోతుంటాయి. క్రిస్మస్ అని దాన్ని బట్టి మీరు సంతోషించడం కాదు, నీ బ్రతుకు మారిందా లేదా అనేది ఈరోజు చూసుకోండి. నీలో ప్రభు జన్మించాడా లేదని చూసుకోండి. నీ హృదయంలో ఆయన జన్మించేప్పుడు నిజమైన క్రిస్మస్. ఆమె హృదయంలో ప్రభు జన్మించాడు. అందుకే ఆ సంతోషం ఆనందం పట్టలేక ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఊర్లోకి వెళ్ళిపోయింది ప్రకటించడానికి. క్రిస్మస్ అంటే ఏంటండి కదా, క్రీస్తును ఆరాధిస్తున్నావా? ఎలా ఆరాధించింది ఆమె? వెళ్ళింది, ప్రజల మధ్యకి వెళ్ళింది, రండి ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మన పాపల నుండి మనం విడిపించగలవాడు అని సాక్ష్యం ఇస్తుందంట. ఆ ఊరి వారందరూ కూడా ఎంత చక్కగా చూడండి, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాదు మేము నమ్మింది, ఇక మీదట నువ్వు చెప్పే మాటలు కాదు, ఆయన మాటలు బట్టే అని చెప్తున్నాడు చూడండి. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము నిజంగా మేము చెబుతున్నాం, ఇక్కడ మీరు వింటున్నారు. మరి ఎంతమంది గ్రహిస్తున్నారో తెలియదు, కానీ మీ మట్టుకు మీరు బైబిల్ చదివితేనే తెలుస్తుంది రుచి. చెబితే వింటే మర్చిపోతాం. మేము చెప్పాం, మీరు విన్నారు, కడపమని దాటారు, ఆ తర్వాత మర్చిపోతాం. కడపమని కూడా అవసరం లేదు,
చెప్పాం, విన్నారు, భోజనాల కన్నా అయిపోయాం మన మరపంతా. మన మరపంత ఇంకేం అక్క 3 రోజులు క్రిస్మస్ ఏమేం చేశారు, ఏం వండుతున్నారు, ఏ ఊరికి పోతున్నావు, ఇక్కడే ఉంటావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవి మాటలు. ఈ వాక్యం భలే ఉంది కదా, నిజంగా ఎట్లా మార్చుకోవాలి కదా. ఇవేం మాట్లాడరు ఎవరు. ఇంకెప్పుడు మార్పు వచ్చేది మనిషిలో? ఆలోచించండి, పరీక్షించుకోండి. క్రిస్మస్ అంటే నిజమైన మార్పు నీలోని రావాలి, అది కోరుతున్నాడు ఆయన. అప్పుడే నేను ఆయన ఆనందించగలడు. రక్షకుడు అన్నారు కదా, ఇంకా దేని నుండి ప్రభు మనం రక్షిస్తా అంటే చూడండి, తిమోతిలకు రాసినట్టు మొదటి పత్రిక, ఆ ప్రజలందరూ కూడా ఆ ప్రేమను రుచి చూచి వారే సాక్ష్యం ఇస్తున్నారు, నిజముగా లోక రక్షకుడు ఈయనని మేము తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకుందామా? ఈరోజు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? వారు ఆమె చెప్పిన దాన్ని బట్టి కొంత మటుకు నమ్మారు. ఇప్పుడైతే మా మటుకు మేమే తెలుసుకున్నాం. ఇప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి మీరు కొంత మటుకు నమ్మగలరు, కానీ మీ మటుకు మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలంట? ప్రతిదినము బైబిల్ని చదవాలి, ధ్యానించాలి, ఆలోచించాలి, అనుసరించాలి. అప్పుడే మీరు కూడా పరిపూర్ణంగా ప్రభుని గూర్చి తెలుసుకోగలరు. అయితే ఇక చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇంకా ప్రభు దేని నుండి మనం రక్షిస్తా అంటే, తిమోతి రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను కదా. పాపులను రక్షించుటకు సమరయ స్త్రీ ఎందులో ఉండిండేది? పాపములోనే ఉంది. పాప జీవితం ఆమె జీవించేది. అయితే ఆమె జీవితాన్ని ఆయన మార్చాడు. ఆ పాప జీవితం నుండి ఆమెను విడుదల కలిగించాడు, ఆమెను రక్షించాడు. రక్షింపబడిన ఆమె ఎలా ఉందంట? ఇతరులకు మాదిరికరంగా ఆమె బ్రతికిందండి. ఇతరులకు మాదిరికరంగా బ్రతికింది. ఇతరులను అనేకులు ప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగింది. పాప జీవితంలో ఇప్పుడు అలా తీసుకురాగలిగిందా? తీసుకురాలేకపోయింది. కానీ ఎప్పుడైతే పాప బంధకాల నుండి విడిపింపబడిందో అప్పుడు స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించగలిగింది. అనేకులు కూడా ప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగింది ఆమె. అందుకే చెప్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు దేనిలో ఉండి మనం రక్షించడానికి వచ్చాడంట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడం. యేసు అనగా రక్షకుడు. పుట్టిన వెంటనే రక్షణ వచ్చిందా? ప్రభు పుట్టిన వెంటనే రక్షణ వచ్చిందా? పుట్టినవాడు పెరగాలి, పెరిగినవాడు ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టినవాడు తిరిగి లేవాలి. అప్పుడే పరిపూర్ణమైన రక్షణ, అప్పుడే రక్షణ వచ్చింది. పుట్టినప్పుడు కాదు, పుట్టినవాడు పెరిగాడు. ఎలా పెరిగాడు? పరిశుద్ధంగా, దేవునికి ఇష్టంగా, నమ్మకంగా, యథార్థంగా బ్రతికాడు గనక. బ్రతికినవాడు ఎలా ఉన్నంట? ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి 3వ దినం లేచాడు. అప్పుడే మనుషులకి రక్షణ. నీ పాపం నుండి, నా పాపం నుండి, మనందరి పాపం నుండి ఆయన విడిపించడానికి ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడండి. పుట్టినవాడు ప్రాణం పెట్టినప్పుడే రక్షణ. పుట్టినవాడు ప్రాణం పెట్టాడు కనుక మనకేమొచ్చిందంట? రక్షణ. పుట్టినవాడు పుట్టినట్లే ఉండి చనిపోయాడు, మనకు రక్షణ వచ్చిండేదా? అనేకులు పుట్టారు, గొప్ప గొప్పవారు, వారి ద్వారా మనకేమో రక్షణ వచ్చిందా? పుట్టినవాడు ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు కనుక మనకు రక్షణ. మన పాపం నుండి మనకేం కలిగిందంట? ఆయన మరణం ద్వారా రక్షణ అనేది మనకు వచ్చింది. చూడండి, పాపలను రక్షించిన క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చాడంట? లోకమునకు వచ్చాడు. మొదటిది ఏంటంట? పాపం నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండోది, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగిద్దరు ఆ సంగతి వారే మాకు తెలియచేయుచున్నారు. మొదటిది ఏం చూసుకున్నామంట? పాపముల నుండి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇక్కడ రెండోది చెప్తున్నాడండి, ఏంటంట? దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించాడు. ఎవరి ద్వారంట? రాబో ఉగ్రత నుండి. ఏంటి రాబో ఉగ్రత?
రాబో ఉగ్రత ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన నరకం ఉందండి. నరకము భయంకరంగా ఉంది. పాతాళము భయంకరంగా ఉంది. పాతాళంలోకి పోవుటకు మనుషులకు భయం లేదు. పాతాళంలో పోవుటకు ఎవరికి భయం లేదంట? మనుషులకు భయం లేదు. చేస్తే చూద్దాంలే అప్పుడు కదా పరలోకం అనుకుంటున్నారు. కానీ పాతాళానికి పంపొద్దని ఎవరు వేడుకుంటున్నారంట ప్రభువుని? దయ్యాలు వేడుకుంటున్నాయంటండి. అమ్మా పాతాళం, ప్రభా ఇప్పుడే మమ్మల్ని పంపొద్దయ్యా పాతాళానికి, మా సమయం ఇంకా రాలేదు, అంతవరకు ఆ పందులోకి వెళ్ళిపోతాం మేము. సేన అని దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చాడు. నీ పేరేమైనా కనుక, నా పేరు సేన అన్నాడు. అయితే ఆయన చూసి కలవరపడుతున్నాయి. సర్వోన్నతమైన దేవుని కుమారుడా. దయ్యాలు ఏమైనా సంబోధిస్తాయంట? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా, మా సమయం ఇంకా రాలేదయ్యా, మమ్మల్ని ఇప్పుడే పంపొద్దు. ఎక్కడికి? పాతాళానికి. పాతాళానికి పోవుటకు దయ్యాలే కలవరపడుతున్నాయండి. అది అప్పటికి ఆలోచించండి, అది ఎంత భయంకరమైన స్థలమో మీరు ఆలోచించాలి. అది ఎంత భయంకరమైనది. దయ్యాలను చూసి మనం భయపడుతున్నాం కదా. అమ్మో దయ్యం అంటాం, అది ఏమీ లేదు, ఇక్కడ కనపడదు. కానీ అమ్మో చిన్న శబ్దం రాకూడదు కదా, శబ్దాలకు ఆకారాలకు భయపడుతున్నాం. కానీ పాతాళం ఏంటంట, దయ్యాలు భయపడేంత కదా భయంకరంగా ఉంది పాతాళం. పాతాళం ఎలా ఉంది? దయ్యాలే భయపడుతున్నాయి, మనమేమో దయ్యాన్ని చూసి భయపడుతున్నాం. దేనికి భయపడాలి? పాతాళం ఉంది, దాన్ని తప్పించుకోవాలి. నరకం ఉంది, దాన్ని తప్పించుకోవాలి. సామెతలు 15:24 ఒక మాట ఉంటుంది. పాతాళం కదా, బుద్ధిమంతుడు ఏంటంట, పాతాళం తప్పించుకోవాలని పరమునకు పోవు మార్గం వెతుకుతూ నడుస్తాడంటండి బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. పాతాళం భయంకరమైనది, నరకం భయంకరమైనది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన ఉగ్రత నుండి, ఆ పాపం నుండి కదా, నరకం నుండి, ఆ పాతాళం నుండి తప్పించబడాలంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవ మార్గమున వాడు నడుచును. బుద్ధిమంతుడు చేసే పని, బుద్ధిమంతుడు చేసే పని ఏంటంట? పరమునకు పోవు జీవ మార్గం. ఏసేమైనాడంట? నేనే మార్గం. ఇంకేమైనాడు? నేనే. చూడండి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? జీవ మార్గం అన్నా ఏసే. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, సర్వము నేనే. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రారు. నా ద్వారానే తండ్రి యొద్దకు రావాలి. అదే ఆయన చెప్తున్నాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలని. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? చచ్చినాక చూద్దాం, ఇంకా పాతాళం అంటున్నారు కదా, నరకం అంటారు, ఎవరు చూసి వచ్చారు. అందుకే భయం లేని జీవితాలు నేడు సమాజంలో బ్రతుకుతున్నారు. సంఘంలో భయం లేదు, సమాజంలో భయం లేదు, కుటుంబంలో భయం లేదు, ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తున్నారు. కారణం ఏంటంటే వారికి బుద్ధి లేదు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంట? బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి. మొదటిది ఏంటంట? పాపం నుండి రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. రెండోది ఏంటంట? రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుటకే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, ఉగ్రత గురించి అక్కడ కూడా ఇంకా ఎంత చక్కగా రాయబడింది. తప్పించుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు రాబో ఉగ్రత నుండి. 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నటువంటి వారం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నటువంటి వారం అంట? మన శరీరాలను అనుసరించి, శరీర కోరికలను అనుసరించి, మన ఇష్టానుసారంగా మనకిష్టమైన మార్గంలో ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనల్ని ఎవరు తప్పించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఏం తప్పించుకున్నాం? ఇప్పుడు ఉగ్రతను తప్పించుకున్నాం. రాబో ఉగ్రత నుండి మనం తప్పింపబడ్డాం. ఎలా తప్పింపబడ్డాం? క్రీస్తు 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 అనే నామములో రక్షణ పొందుకోవడం ద్వారా ఉగ్రత నుండి మనం ఏమైపోయామంటే ఇప్పుడు తప్పింపబడ్డాము. ఉగ్రత నుండి తప్పింపబడ్డాం. ఆ తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. అందులోని రక్షించడానికే ఆయన వచ్చాడు. మొదట పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. రెండోది రాబో అంటే దైవోగ్రత నుండి మనల్ని తప్పించడానికి ఆయన వచ్చాడు. ఇక మూడోది మనం చూసుకునే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 19-20 వచనాలు.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రికి అభీష్టమాయను. అభీష్టం అంటే కోరిక కదా. ఎవరెవరిని తనతో సమాధానపరచుకోవాలనుకున్నాడు? తండ్రికి మనకు మధ్య ఏమీ లేదు, సమాధానము లేదు. ఎక్కడ పోగొట్టుకున్నారు? ఏదేను వనంలో దేవుని ఆజ్ఞని అతిక్రమించి సమాధానం పోయింది అక్కడ. లేదంటే ప్రతి చల్లపూట ఆదామును పరామర్శించడానికి వచ్చేవాడు ఆయన. ఆదామా, ఈరోజు ఏం చేసావు, ఏం పని చేసావు, ఎంతవరకు చేసావు అని పరామర్శించేవాడు. అవ్వ రాగానే ఏం చేశాడు? ఇద్దరు కలిసి దేవుని ఆజ్ఞ అతిక్రమించి తినవద్దన్న పండుని తిని పాపం చేశారు. అప్పటి నుంచి మరి ఆ ఏదైనా మన నుంచి బయటికి పంపబడినప్పుడే వారికి సమాధానం పోయిందండి. తండ్రికి మరి వారికి మధ్యన సమాధానం పోయింది. తిరిగి ఆ సమాధానం బంధాన్ని కలపడానికి ఎవరు వచ్చారంట? లోకానికి సమాధానం లేదు, మనుషుల సమాధానం లేదు. నేను మీరు గమనించండి, ఎవరికైనా సమాధానం ఉంది ఎక్కడ అంటే ఎవరికి కూడా సమాధానం లేదు. అయితే క్రీస్తు ఉన్న వారికి మాత్రమే సమాధానం. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. దేనితో అందరినీ మరి సమాధాన పరచుకోవాలనుకుంటే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత, దేని చేతంట? శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారానే సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనా సరే పరలోకమందు ఉన్నవైనా సరే వాటన్నిటిని కూడా ఆయన ద్వారా ఏమంట? తనతో సమాధానపరచుకొనవలనే, తనతో క్రీస్తు ద్వారా సమాధానపరచుకొనవలని తండ్రికి అభీష్టమాయననేది లేఖనం. అందుకే ఎఫెసీయులకు పత్రిక చూడండి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎక్కడెక్కడ ఇంకా సమాధానం పొందని చెప్తున్నాడు. అక్కడ సమాధానం అనేది 2:14 13 చదువుదాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైండి. ఆయన ఎవరి సమాధానము? మన సమాధానము. క్రీస్తు ఎవరి సమాధానము? మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చారు. చూడండి, తండ్రికి మనకు మధ్య సమాధానం అనే బంధమును ఏర్పరచడానికి అక్కడ చూస్తున్నారు. చూడండి, ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనే. ఎవరితో సమాధానపరచవలని? ఎవరెవరిని? అన్యులమైన మనల్ని, యూదులైన ఇజ్రాయేలు వారిని కదా, ఇజ్రాయేల్ ప్రజల్ని. వారి అన్యులకి మనకి వారి మధ్య ఏముండేది? అడ్డుగోడగా ధర్మశాస్త్రం. దాన్ని ప్రభువు నెరవేర్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అంటే మనల్ని వాళ్ళని ఒక శరీరంగా చేసి మనలందరినీ కలిపి తిరిగి ఎక్కడ తీసుకుపోతాడంట? తండ్రితో, దేవునితో సమాధానపరుస్తున్నారు. చూడండి, దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసెను. ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఏమైందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానకారకుడై ఉన్నాడు. సమాధానం ఇచ్చి నిన్ను రక్షించాడు ఆయన. నీ జీవితంలో సమాధానం లేదు, అసమాధానంతో నువ్వు బ్రతికేవాడివేమో, అలా బ్రతుకుతున్నావేమో. అయితే క్రీస్తు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీకేమొచ్చింది? సమాధానం, నెమ్మది. అందుకే లోకం ఇచ్చినట్టు శాంతి నేను ఇవ్వను కదా. లోకం ఇచ్చే శాంతి ఎలా ఉంది చెప్పండి? మహా అంటే సినిమాకి వెళ్ళాలనుకోండి, 3 గంటల సేపు అన్నీ మర్చిపోతాం, ప్రశాంతంగా సమాధానంగా నెమ్మదిగా ఉంటాం. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళా తిరిగి ఏదో ప్రకారమే. అలాంటి సమాధానం, అలా శాంతి నేను ఇవ్వను కదా. నేను సంపూర్ణంగా నేను మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి శాంతి కాదు నేను మీకు అనుగ్రహించేది. ఇదే యోహాను సువార్తలో చూడండి ఆ మాట ఒకసారి మనం గమనిద్దాం. యోహాను సువార్త 'నా శాంతినే మీకు నేను అనుగ్రహిస్తున్నాను' అంటున్నాడు. 27 వచనం 14-27. శాంతి అనే కాడ 3 నెంబర్ ఉంది కదా, కింద 3 అక్షరం చూడండి, ఏముంది ఫుట్ నోట్లో? సమాధానము కదా.
ఇక్కడ సమాధానం పెట్టి చదువుకుందాం. సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహింపలేదు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహింపలేదు కనుక మీ హృదయాలను కలవరపడనివ్వకుడి, వెరవనివ్వకుడి. నెమ్మదిగా సమాధానంగా మీరు నాలో ఉండండి. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు సమాధానం ఇవ్వడం లేదు, నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను కనుక మీ హృదయాలు ఏం చేయకూడదంట, కలవరపడనివ్వకుడి, వెరవనివ్వకుడి. ధైర్యంగా నిబ్బరం కలిగి ఉండు. యోసేపు భయపడుతున్నాడు, అందుకే దూత ఏముందంట, భయపడకుము. మరి ఏమో భయపడింది, ఏమన్నాడంట, భయపడకుము. ఆయన తిరిగి లేచినప్పుడు మగ్దలేనే మరి భయపడింది ఆయన చూసి, భయపడకుము. శిష్యులు భయపడ్డారు, భయపడకు, ప్రతి చోట భయపడకు 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 అంటున్నాడు ప్రభువు. ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, నా సమాధానాన్ని, నా శాంతిని మీకు ఇచ్చాను, మీకు ఎందుకు ఇంకా కలవరం, ఎందుకు మీరు వెరుస్తున్నారు అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. మూడోది ఏంటంటే సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఎవరికంటే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం అది కూడా చెప్పేశాడండి. అది ఎవరికి సమాధానం అంటే అందరికీ కాదండి, ఆడు ఎవరికంటే చూడండి 2వ అధ్యాయం 14 వచ్చిన లూకాసు వార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి సమాధానము? అందరికీ ఇస్తానన్నాడు సమాధానం. అయితే అందరూ కూడా ఎలా ఉండాలి? ఆయనకిష్టంగా ఉండాలి. ఎవరికి సమాధానం ఇస్తానన్నాడు? ఆయనకిష్టులైన వారికి. అందరూ నమ్ముకున్నారు. ఇక్కడ మీకు అందరికి సమాధానం ఉందా? ఉందా మీకు సమాధానం? కారణం ఏంటి? లేదు కొంతమందికి. కారణం ఏంటంటే నువ్వు ఆయనకి ఇష్టంగా లేవు, అందుకే నీకు సమాధానం లేదు. ఆయనకి ఇష్టంగా బ్రతికి చూడు, ఖచ్చితంగా నీకు సమాధానము ఉంటుంది. అది ఇక్కడ మనం గమనిస్తే అదే మాట ఆయన సెలవిస్తున్నాడు. ఏమంటాడంట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానము కలుగునుగాక అని అక్కడ స్తోత్రం చేస్తున్నారండి. పాటలు పాడడం కాదు, సమాధానం కలుగునుగాక అని. ఆ సమాధానం నీ హృదయంలో ఉందా? నీ హృదయంలోకి ఆ సమాధానం రావాలంటే, ఆ శాంతి రావాలంటే నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఆయన ద్వారానే నీకు సమాధానం, ఆయన ద్వారానే కదా తండ్రితో నిన్ను సమాధాన పరుస్తున్నాడు. కనుక మూడోది ఏంటి ఇవ్వడానికి వచ్చాడు? ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. నాలుగోది ఏంటి చూడండి, కొలస్సీ 1:13. కొలస్సీ 1:13. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఎవరైనా యేసు అనే ఆయన, యేసు అనగా రక్షకుడు. యేసు అనే ఆయన దేని నుండి మనల్ని విడుదల చేస్తున్నంట? అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడుదల చేశాడండి. అంధకార సంబంధమైన వాటి నుండి ఆయన మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఒకప్పుడు ఎలా ఉన్నా మనము చీకట్లో ఉన్నటువంటి వారం, అంధకార సంబంధమైన క్రియలు చేసేటువంటి వారం, అవునా కదా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తండ్రి పిలిచాడు. ఆ వెలుగే యేసు, ఆ వెలుగే యేసు ప్రభువారు. అందుకే చెప్తున్నాడు, అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన మనల్ని విడిపించాడు. ఎవరి ద్వారా? తన కుమారుడైన క్రీస్తు ద్వారా విడిపించి రాజ్య నివాసులుగా మనల్ని చేశాడండి. ఏ రాజ్య నివాసులుగా? క్రీస్తు రాజ్య నివాసులుగా. క్రీస్తు యొక్క పౌరసత్వం నీవు పొందుకున్నావు. ఇప్పుడు ఏ పౌరుడిగా ఉన్నావు నువ్వు? ఏ పౌరుడిగా ఉన్నావు? క్రీస్తు పౌరుడిగా నేను జీవించాలి. అది ప్రభువు చెప్తున్నాడు. ఎందు నుంచి విడిపించాడంటే మనల్ని? నాలుగోది, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. ఎవరి ద్వారా? తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు ఈ రక్షణను అనుగ్రహించాడు. ఎన్ని రకాలుగా ఆయన ఇస్తున్నాడు చూడండి. ఐదోది మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు, ఏమంట?
మీలో ప్రతి వానిని ఏమంటున్నాడు? వాని దుష్టత్వం నుండి మళ్ళించడానికే తన సేవకుని పుట్టించిన కాడ లేపేని ఉంటుంది చూడండి. ఒకటి పుట్టించిన కాడ ఏముంది కింద? పుట్టించిన కాడ లేక లేపేనే ఉంటుంది. ఎవరినంట? ఆయన సేవకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, మిమ్మల్ని దుష్టత్వం నుండి మళ్ళించడానికి భూమి మీదకి ఆయనను పంపాడు. మీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, మీకోసం ఆయన నేను పునరుద్ధానం నుండి లేపాను అంటున్నాడు ఆయన. చూడండి, మనం ఆలోచన చేయాలి. ఒక్కొక్క మాట ఎంతో గూఢార్థంతో ఉంటుంది. ఇది చదువుటకును, అర్థం చేసుకుంటకును, గ్రహించుటకును పౌలు గారు రాసిన పత్రికలు ఒకసారి పేతురికే కష్టతరమైందంటే ఆ మాట చూద్దామా? పేతురు గారు ఎంతో చెప్తున్నాడు చూడండి చక్కగా. ఇది చదువు లేని వారైతే గ్రహించలేరని చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3:16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు ఎలా ఉన్నాయంట? కష్టతరమైనవి. పరిశుద్ధ గ్రంథములోని మాటలు, పౌలు గారు రాసిన మాటలు గ్రహించుటకు ఎలా ఉన్నాయంట? కష్టతరమైన. చదవచ్చు కానీ చదివిన మాటను గ్రహించాలంటే కష్టతరమైన. అయితే ఎవరికంటే చూడు, ఇంకా వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు. ఏం చేస్తారంటే ఎవరెవరంట? విద్యా విహీనులు, అస్థిరులైన వారు. స్థిరంగా ఉండలేరు కదా. స్థిరంగా ఉండలేని వారు లేఖనాలని అపార్థం చేసుకుంటారు. విద్య విహీనులు కూడా లేఖనాలనే అపార్థం చేసుకుంటారు. అందుకే నేడు సమాజం ఎలా ఉందో మీరే ఆలోచన చేయాలి. ఈ లేఖనాలను అర్థం చేసుకోవాలంటే, గ్రహించాలంటే కష్టతరం. కష్టమైన ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఏం చేస్తాడండి? గ్రహించుటకు కదా, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీతో. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఇరిమియా గ్రంథం 33:3. ఇరిమియా గ్రంథం 33:3 ఈ మాట ఉంటుందండి. నాకు మొరపెట్టు, నువ్వు గ్రహించలేని సంగతులను నేను నీకు బయలుపరుస్తాను. ఇవి కష్టతరమే, కానీ నాకంటూ అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే దేవుని వాక్యాలు చదవండి అని ఎందుకు చెప్తా అంటే, కష్టం మీరు వింటున్నారు కానీ మీకు అర్థమవుతలేదని నాకు తెలియదు. నేను కష్టంతో చెప్తుంటే అర్థం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చూస్తాను, కానీ కొంతమంది గ్రహించుకోలేరు. ఇంత చక్కగా చెప్పినా కూడా గ్రహించుకోలేరు. ఇంకా ఏదో పైన చెప్పినప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? వాక్యము అసలు అర్థం కాదు. కష్టతరమైన లేఖన భాగాలు చదవండి అంటున్నాను. అందుకే 10th క్లాస్ అనగానే ఏం చేస్తారండి మన పిల్లలకి? స్కూల్ కదా, చక్కగా చెప్తారు స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు అందరం పొద్దున 6కు పోతారు, 9 వరకు స్పెషల్ క్లాస్, 9 నుంచి మళ్ళీ సాయంత్రం 4 వరకు స్కూలు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 1 గంట రెస్ట్ ఇస్తారు, మళ్ళీ 6 నుంచి రాత్రి 8 వరకు ట్యూషన్. ఎందుకు అంతగా పిల్లల్ని ప్రెజర్ చేస్తున్నారు? ఆ 10th క్లాస్లో సబ్జెక్టులను చదువుటకు, గ్రహించుటకే కష్టతరమైతే లోకాలను కలగజేసినటువంటి దేవుడు రాసిన పుస్తకం ఇది. ఏ పుస్తకం ఇది? పరిశుద్ధ గ్రంథం. సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కదా పలకడం ద్వారా మరి శిష్యులందరూ రాయగలిగారు. మరి ఈ మాటలను గ్రహించాలంటే ఈజీగా బైబిల్ చదివితే వస్తుందా మనకి? ఈ లోకంలో చదువులే కష్టతరమైతే దేవుడు రాయించిన మాటలను అర్థం చేసుకోవాలన్నా, గ్రహించాలని ఎంత కష్టమో. అందుకే ఈ గ్రంథం ఎలా చదవాలంట? దివారాత్రులు చదివినా కూడా కష్టమే. మనం దివారాత్రులు చదువుతున్నామా? ఆదివారం ఒక్కరోజు నేను చెప్తున్నప్పుడు మీరు రెఫరెన్స్ తీస్తున్నారేమో, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కనుక వాక్యాన్ని ఎలా చేయాలి? దివారాత్రులు చదవాలి. ఈరోజు వాక్యం చదివినా చూపించండి చేతులు. 3. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 4. 50 మంది ఉంటారు సుమారుగా. నా కుమారుడు చదవలేదు చెప్తాను, నేను ప్రతిరోజు ఖండిస్తాను, లేస్తేనే వాక్యం చదవమని. ఎవరైనా ఎక్కువేం కాదు. నాకు వాక్యం చదవకుంటే ఇంట్లో వారిని ప్రెజర్ చేసి మనశ్శాంతి ఉండదు. నాకు మనశ్శాంతి. వాళ్ళు వయసుకు వచ్చారు కదా అనుకుంటారు. వయసుకు వచ్చిన తల్లిగా నా ధర్మం నేను నెరవేర్చాలి, నేను చెప్పాలి, లేకపోతే రేపు నాకు శిక్ష. వాళ్ళు వినరు, వాళ్ళకి బోర్ కొట్టినా పర్వాలేదు. ఒకటి చదివారు, ఒకటి చదవలేదు. ఈ క్షణంలో మీ ప్రాణం పోతే మీరు ఏం చేస్తారు?
దేవుని దగ్గర కనీసం ఒక 10 నిమిషాలు గడిపే సమయం మీకు లేదా? బైబిల్ చదివే సమయం లేదా? అన్నిటికీ సమయం ఇస్తున్నారే. వాక్యం చదవడానికి మాకు వచ్చులే అనుకుంటున్నారేమో. నిర్లక్ష్య వైఖరితో ఎప్పుడు ఉండొద్దని అపవాదం అలాగే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నాకంతా తెలుసు, నాకంతా వచ్చాను అనుకోకూడదు ఎప్పుడు. ఇది మన జీవితకాలం అంతా చదివినా తరగని పుస్తకం. ఇది జీవితకాలం అంతా చదివినా తరగని పుస్తకం. అది నువ్వు చదివే కొద్దీ కొత్త కొత్త సంగతులు నీకు బయలుపడుతూ ఉంటాయి. చదివినట్లే ఉంటాయి, కానీ ఇది ఇంతకుముందు చదివాం కదంటే అక్కడే నీకు ఇంకో కొత్త సంగతి దేవుడు చూపిస్తాడండి. కనీసం ఆదివారం కూడా బైబిల్ చదవలేని వారు చూడండి. ఇంకా ఈరోజు మందిరానికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, వాక్యం చదువుకోవాలి. నా కోసం దేవుడు రాయించాడు, ఏమేమి రాయించాడు? ఆసక్తి లేదు, ఆశ లేదు. ఎలా వెళ్తారు? ఇప్పుడు ఇక్కడే ప్రభు ఈ క్షణాలు వచ్చారనుకోండి, కాసేపు బైబిల్ చదివిన వారు పరలోకం ఎత్తపడతారంటే ఎంతమంది ఎత్తపడతారు? ప్రభు వచ్చాడు ఈ క్షణాన్ని అనుకుందాం, బైబిల్ చదివిన వారు పరలోకం ఎత్తపడ రండి అని పిలిస్తే ఎంతమంది పోతారు? 4 పోతారు. మరి మీరందరూ ఏమనుకొని వచ్చింటారు? మందిరానికి పోతున్న పరలోకం పోతా అనుకొని వచ్చింటారు. ఎక్కడ పోతా అంట? మందిరానికి పోతున్న పరలోకం పోతా అనుకొని వచ్చింటారు. కానీ పరలోకం పోరు, మందిరానికి వస్తే ప్రవర్తన మార్చుకోవాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నీవు బ్రతికినప్పుడే పరలోకం. ప్రతిసారి నేను అదే అడుగుతుంటా, బైబిల్ చదవండి చదవండి చదవండి. నాకు ఏదో చెప్పడమే ఒక అలవాటు, నాకు చెప్పేస్తుంటా, మీరు చదవండి. చదివితే మీ జీవితాలు మీరు బాగు చేసుకుంటారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ ఆత్మలు మీరు రక్షించుకుంటారు. కనుక జాగ్రత్తగా మీరు ఉండండి. ఇక్కడ ఏమంటాడంట? దుష్టత్వం నుండి మళ్ళించి రక్షించి మనల్ని ఏం చేస్తున్నాడైనా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నామండి కదా. ఈ దినాల్లో మరి రక్షణ అక్కడ కలుగుతుంది, ఇక్కడ కలుగుతుంది అంటున్నారు. కానీ అపోస్తుల కార్యంలో చూడండి 4వ అధ్యాయంలో ఒక మాట ఖచ్చితంగా మరి శిష్యులు చెప్పారు. 4వ అధ్యాయం 12వ వచనం, రక్షణ ఏ నామమున కలుగుతుంది? 12, మరి ఎవరి వలన రక్షణ కలుగదు? మరి ఎవరి వలన మనకు రక్షణ కలగదు? ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము. ఎంతోమంది కదా లేస్తుంటారు, మీ జాతి వారిని మేము రక్షిస్తాం, మిమ్మల్ని మేము రక్షిస్తామని. అలాంటి వారి వల్ల కూడా రక్షణ కలగదు. ఈ నామమే, ఏ నామం అంట? యేసు అనే నామం వల్లనే మనకు రక్షణ. ఆ సంగతి సమరయులు తెలుసుకొని ఈయనే లోకరక్షకుడని సాక్ష్యం ఇచ్చారు. ఆ సంగతి యోహాను గారు చెప్తున్నారు, ఈయన లోకరక్షకుడుగా ఉండుటకు తండ్రి పంపి ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా ధైర్యంగా? ఏ నామం వల్ల మనకు రక్షణ లేదంటండి. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామం వల్ల రక్షణ లేదు. ఆకాశం క్రింద మనుషులకి కదా ఎన్నో నామాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పిల్లలకి పేరు పెట్టాలంటే వెరైటీ పేర్లు. అంటే నా కుమారుడికి పెట్టే పేరు ఎవరికి ఉండకూడదు, నా కుమార్తెకి పెట్టే పేరు ఎవరికి ఉండకూడదు అన్నట్టుగా తల్లిదండ్రులు ఆలోచన చేసి బిడ్డకు పుట్టినప్పుడే పేరు పెడుతున్నారు. మంచిదే, పేరు కంటే ప్రవర్ధనలో పెంచండి మీ బిడ్డల్ని. ఎలా పెంచాలి? లోకంతో నడిచేట్టుగా నడవకూడదు. నిన్న నా కుమారుడికి ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ ఏమంటే, ప్రభుదాసులు ఇంకా అప్డేట్ కాలేదయ్యా. ఏం కాలేదంట? నాకు నిన్నంతా పదం నవ్వు వచ్చింది. అంటే లోకానుసారంగా నడిస్తే, వాళ్ళలాగా సినిమాకి పోతే, వాళ్ళలాగా తాగితే, వాళ్ళలాగా అల్లరి చిల్లరగా తిరిగితే అప్డేట్ అవునట్లు అనమాట. అంటే వాడు అలా చేయడం లేదు కనుక వాళ్ళ ఫ్రెండ్ అంటే నువ్వు ఇంకా అప్డేట్ కాలేదు, అప్డేట్ అవ్వాలంటున్నాడు. ఇందులో అంటే లోకంలో అప్డేట్ కావాలా? లోకంలో కాదు, దేవునిలో అప్డేట్ అవ్వండి. ఈరోజు చెప్తున్నాను, దేవునిలో కొత్త సంగతులు ఆలోచించండి, పరిశీలించండి, పరీక్షించండి. దేవుని వాక్యాన్ని పదును పెట్టి నేర్చుకోండి. అది మీకు ప్రయోజనం. అందుకేంటే ఏ నామం వల్ల మనకేం లేదంట? రక్షణ లేదు. కేవలము యేసు అనే నామం ద్వారానే మనకు రక్షణ. మనమందరం రక్షణ పొందుకున్నాం కనుక ఈరోజు సంఘంలో ఉన్నాం. అయితే రక్షణ ఎలా కొనసాగించండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను
కొనసాగించుడి. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, కాగా నా ప్రియులారా, నేనున్నప్పుడు నా ఎదుట విధేయతగా ప్రవర్తించడం కాదు, నేనున్నప్పుడు నా యందు భయం చూపించడం కాదు, నేనున్నప్పుడు నా యందు భక్తి చూపించడం కాదు, నేను లేకపోయిన ఈ కాలంలో కూడా మీరు ఏం చేయాలంట? విధేయత కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, మరి ఎక్కువగా మన సొంత రక్షణ ఏం చేయాలంట? కొనసాగించాలి. ఇప్పుడు క్రీస్తు మనతో ఉన్నాడా? క్రీస్తు మనతో లేడు. అయినా మనం ఎలా ఉండాలి? నాతో ఉన్నాడు, నా పక్కనే ప్రభువు ఉన్నాడు, నేను ఈ మాట మాట్లాడితే నా ప్రభువు చూస్తాడేమో, నేను ఈ తప్పు పని చేస్తే నా ప్రభువు చూస్తాడేమో, నా పక్కనే ఉన్నాడేమో అని భయముతో ఏం చేయాలంట? మీ సొంత రక్షణను మీరు కొనసాగించండి. ఫిలిప్పీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తున్నాడు. అందుకే అంటాడు, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ చూడండి, విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు. చాలామంది ఎదుట ఉన్నప్పుడే నటిస్తారు, ఎదుట ఉన్నప్పుడే భక్తిని కనపరుస్తారు, ఎదుట ఉన్నప్పుడే మాటను కంట్రోల్లో ఉంచుకుంటారు, ఎదుట ఉన్నప్పుడే అంటే సంఘంలో ఉన్నప్పుడే అన్ని భక్తిపరులాగా ఉంటారు. ఇక్కడ ఉన్నా ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా నువ్వు ఎలా ఉండాలి? ఒకే విధంగా నీవు ఉండాలి. మనిషి ఉన్నప్పుడు ఒకలా, మనిషి లేనప్పుడు ఒకలా ఉండొద్దండి. ఎవరు చూస్తున్నారు అనుకోవాలి? దేవుడు చూస్తున్నారు. ఎవరు అనుకున్నారు ఆ విధంగా? ఆదికాండంలో ఎవరు అనుకున్నారు? ఆదికాండంలో యోసేపు, ఆదికాండంలో యోసేపు కదా. పోతీఫరు భార్య అతన్ని అంగీ పట్టుకొని ప్రేరేపిస్తున్నా ఎవరు లేరు, కానీ ఎవరు అనుకున్నారు? నాయన, నా దేవుడు చూస్తున్నాడు. ఆ భయం మనలో ఉండాలండి. ఆ భయం మనలో ఉండాలి. ఉందా మనకు ఆ భయము? అదే ఇక్కడ చెప్తున్నా, నేను ఉన్నప్పుడు కాదు, మీరు నేను లేనప్పుడు కూడా ఏం చేయాలంటే, మీరు అక్కడ ఎంత చక్కగా చెప్తున్నారు ఆ మాటను. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమున ఎలా ఉండాలంట? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించండి. ఎవరి రక్షణ వారు కదా, భయముతో వణుకుతో కొనసాగించాలి. భర్త తప్పిపోతుంటే భార్య, నా భర్తే విశ్వాసం లేలే, నాకెందుకులే అని అనుకోకూడదు. ఆయన రక్షణ ఆయనకే. భార్య మాట వినకపోతే ఆమెను వదిలేయాలి, చెప్పాలి, అమ్మ రండి అని బిడ్డలు చెప్పాలి, అందరికీ హెచ్చరిక చేయాలి. విన్నా వినకపోయినా నీ రక్షణ నీవు మాత్రం భయముతో వణుకుతో కొనసాగించాలి. ఎవరి ఆత్మలు వారే రక్షించుకోవాలి. లోకాన్ని రక్షించడానికే వచ్చాడు. అందుకే అమ్మ యోసేపు, మరియమ్మ మీరిద్దరు కలిసి ఏం చేయాలంట? పుట్టబోయే శిశువుకి ఏమని పేరు పెట్టాలంట? యేసు అని పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు. దేని విషయంలో ప్రభు మనం రక్షిస్తాడని 5 విషయాలు మనం చూసుకున్నామండి. మొదటిది పాపంలో నుండి, రెండోది ఉగ్రతలో నుండి కదా, రాబో ఉగ్రతలో నుండి, మూడోది క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరిచి కదా, తండ్రితో మనం సమాధానపరిచి రక్షించాడు. నాలుగోది అంధకార సంబంధమైన అధికారుల నుండి మనల్ని విడిపించి ఆయన రక్షించాడు. ఐదోది దుష్టత్వం నుండి మనల్ని మళ్ళించి రక్షించాడు. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చిన్నగా 5 పాయింట్లు నేను తీసుకొచ్చాను. మరి ఇవన్నీ ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ నేను 3 రోజుల తర్వాత చెప్పాల్సిన మెసేజ్ ఈరోజు చెప్పాను. ఇంకా ఉంది అండి, ఎందుకంటే నాకు ఆ రోజు చిక్కరు. మీరు నాకు ఆ రోజు చిక్కినప్పుడే మీకు ఆహారం పెట్టాలని ఈరోజు ప్రిపేర్ అయినా. చిక్కినప్పుడే ఆహారం పెట్టాలి కదా. చిక్కినప్పుడు ఏదో ఆ రోజు టైం కూడా ఉండదు, మీకు వినాలని టైం ఉండదు, మనసు అంతా పీకుతుంటుంది. ఇంటికి వెళ్ళాలి, చికెన్ వండాలి, ఫ్రెండ్స్ని వాళ్ళని పిలిచామనేసి. కనుక ఈరోజు సంపూర్ణమైన ఆహారం పెడదామని ఈ టాపిక్ నేను తీసుకున్నాను. కనుక రక్షించడానికైనా ఈ భూమి మీదకి వచ్చాడు. మరి రక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణ మనం ఎలా కొనసాగించాలి? చివరిదాకా మనం చనిపోయేంత వరకు భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణ మనం కొనసాగించాలి. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆత్మలకు మనకు తెలిసిపోతుంది, మనం పాపం చేస్తున్నామా, పరిశుద్ధంగా ఉన్నామా అనేది. తెలిసినప్పుడు మనలో ఎవరున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన హెచ్చరిక చేస్తుంటాడు. ఏదైనా చేసినా, ఏదైనా మాట్లాడినా, ఏదైనా అన్నా వెంటనే సరి చేసుకోవాలి. వెంటనే సరి చేసుకొని మరి ముందుకు మనము వెళ్ళాలి. ఆ విధంగా మనం ఉండాలని ఇక్కడ దేవుడు కోరుతాం. కనుక మన రక్షణ ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ ఎలా వచ్చింది? మనకు ఉచితంగానే వచ్చింది. ఈ రక్షణ కోసం మీరు వెండి బంగారుల ఆస్తులు ఏమైనా అమ్మారా? ఏమీ లేదు. నన్ను రక్షించడానికి పరలోకం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో కూడా సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడండి. ఎందుకోసమంట? మనల్ని రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి. కనుక ఆ రక్షణలో మనం ఎలా కొనసాగించాలి? చివరిదాకా భయముతోనూ వణుకుతోనూ భక్తితోనూ
మన సొంత రక్షణ కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.